హాయ్ అండి. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు నేను పిల్లల కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చిన అదేనండి డోనట్స్. డోనట్స్ అంటే చేయడం చాలా ఇబ్బంది అని చెప్పేసి పిల్లలకు మనం బేకరీలో కొనిస్తుంటాం కదా. పిల్లలకు కూడా మీరు ఎన్ని రకాల ఐటెం పెట్టినా సరే ఈ స్టఫ్డ్ డోనట్స్ కానీ కనబడ్డాయి అంటే మాత్రం వాటిని ఇష్టపడతారు. అయితే ఈ స్టఫ్డ్ డోనట్స్ను మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే మనము ఒక కప్పు పాలు తీసుకుందాం. గోరువెచ్చటి పాలు 1 కప్పు తీసుకోండి. ఓకేనా. దీంట్లో 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అయితే టేబుల్ స్పూన్ లేదనుకోండి, మనకి ఇంట్లో ఉన్న స్పూన్ ఉంటుంది కదా, పెద్ద సైజు స్పూను, ఆ స్పూన్ తోటి మనం మెజర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే టేబుల్ స్పూను ఆ స్పూన్ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి. కావాలంటే మీరు చూడండి, నేను వేసి చూపిస్తా. స్పూన్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసిన కదా, ఈక్వల్ అయింది కదా. మీరు ఇట్లా 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇదే టేబుల్ స్పూన్ను టీ స్పూన్ రెండు చూడండి డిఫరెన్స్. ఇది టీ స్పూన్ చిన్నగా ఉంటుంది, టేబుల్ స్పూన్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనకు మెజర్ కప్లో ఉన్న టీ స్పూన్ తోటి మనము మెజర్ చేసుకుంటూ ఈస్ట్ వేసుకోవాలి. మీకు మెజరింగ్ స్పూన్స్ ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం, ఆ కప్పులతోటి వేసేసుకోవచ్చు. ఒకవేళ లేని వాళ్ళ కోసమే నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి డీటెయిల్గా చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర ఉన్న మెజర్ టీ స్పూన్ను మన ఇంట్లో ఉన్న టీ స్పూన్ క్వాంటిటీ కూడా సేమ్ ఉంటుంది. చూడండి ఒకసారి. దాంట్లో ఫుల్గా నింపేసుకుంటే మనకు టీ స్పూన్ ఈస్ట్ వస్తుంది. మనం ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఈస్ట్ వేసుకోవాలి. ఓకేనా. దీన్ని ఒకసారి మనము మంచిగా కలుపుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. సాల్ట్ కొంచెం వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత దీనిలో ఎగ్ వేసుకుందాం. 1 ఎగ్ అయితే సరిపోతుంది. ఎగ్ కంపల్సరీ వేసుకోండి. డోనట్ టేస్ట్గా ఉండాలంటే ఎగ్ మస్ట్. వితౌట్ ఎగ్ కూడా ఉంటుంది రెసిపీ, నేను ఆల్రెడీ చేసిన, అది కూడా మీకు లింక్ ఇస్తా, చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు ఈ ఎగ్ కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే ఎనఫ్. ఇప్పుడు మనం పిండి జల్లడబట్టేసుకోవాలి. ఎప్పుడు కానీ పిండి జల్లడబట్టే తీసుకోవాలి, వట్టి వేసుకోవద్దు. నేను మీకు దీంట్లో మెజర్ కప్పుతో అయితేనేమో 2.5 కప్స్ మైదా పడుతుంది. లేదు అంటే 350 గ్రామ్స్ మైదా తీసుకోండి. మెజర్ కప్స్ ఉంటే 2.5 వేసుకోండి, లేకపోతే మాత్రం 350 గ్రామ్స్ మైదా తీసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా జల్లడబట్టుకోవాలి. జల్లడబట్టుకోవడం మాత్రం మస్ట్, అందుకే నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నా. మళ్ళీ మీరు జల్లడబట్టకుండా వేసారు అనుకోండి, మనకు డోనట్స్ అనేటివి ఉబ్బాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది స్టఫ్డ్ డోనట్ కాబట్టి అది మంచిగా ప్లఫీగా కావాలంటే మాత్రం మనం జల్లడబట్టుకోవడమే. ఓకేనా. చూసారా, ఇప్పుడు నేను ఇది మొత్తం జల్లడబట్టేసుకున్నా కదా, మంచిగా కలుపుకుందాం ఒకసారి. పాలును ఈస్ట్ మొత్తం పిండికి పట్టే వరకు ఒకసారి కలిపేసుకొని తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను నేను. చూసారు కదా, ఇట్లా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుందాం. కొంచెం మెల్ట్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటే ఏంటంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది, మనకు పిండి కూడా మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండినంతా మనము కౌంటర్ టాప్ మీద వేసేసుకొని మంచిగా ఒత్తుకోవాలి. మెయిన్గా దీనికి ఉన్నదంతా మనం పిండిని మంచిగా ప్రెస్ చేసుకోవడమే. ఎంత మంచిగా ప్రెస్ చేసుకుంటే మనకు డోనట్స్ అంత మంచిగా వస్తాయి. ఓకేనా. ఇప్పుడు అంతా తీసి కౌంటర్ టాప్ మీద వేసేసుకొని మంచిగా ప్రెస్ చేసుకుందాం. మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ మనం పిండిని మంచిగా కలిపేసుకోవాలి. మసాజ్ చేసినట్టు చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్. ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే 2 చేతులతోటి మనము పిండిని స్ట్రెచ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకు మైదాలో స్ట్రెచ్చింగ్ అనేది వచ్చి మనకు డోనట్ అనేది మంచిగా ఇట్లా ప్లఫీగా ఉబ్బుతుంది, పగిలిపోకుండా వస్తుంది. మెయిన్ ఇదే ఇంపార్టెంట్. అందుకే దీన్ని ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ మీరు స్ట్రెచ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మన డౌ రెడీ అయిపోయింది పిండి. దీన్నంతా ఒక దగ్గర కనేసుకుందాం. చూసారు కదా, మంచిగా దగ్గరికి తీసేసుకొని ఒకసారి మంచిగా ప్రెస్ చేసుకుంటూ లోపలికి అనాలి. అంచుల్ని మొత్తం లోపలికి అనేసుకొని ఒక బాల్ లాగా చేసుకోవాలి. బాల్ లాగా షేప్ చేసేసుకొని మనము దీన్ని గిన్నెలో, ఏదైతే పిండి కలిపినాం కదా గిన్నె, మనము ఆ గిన్నెలో పెట్టుకుందాం.
అడుగున కొంచెం పిండి జల్లుకొని పెట్టుకొని దీనిపైన బటర్ రాసేసుకుందాం మొత్తము. ఎందుకంటే పైన ఆరిపోకుండా ఉండడానికి బటర్ రాసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ఒక క్లాత్ వేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. గాలి వెళ్ళకుండా చూసి మంచి కొంచెం దొడ్డున్న క్లాత్ వేసి టర్కీ టవల్ అయినా సరే దీన్ని కప్పేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, దీంట్లోకి డోనట్కి స్టఫ్ కోసం స్ట్రాబెర్రీ క్రీమ్ చేసుకుందాం. మరి దానికోసం అయితే ఫస్ట్ ఏం చేయాలి, మనం స్ట్రాబెర్రీస్ ఒక 1/2 kg స్ట్రాబెర్రీస్ తీసుకొని మంచిగా కడిగేసి మంచిగా కట్ చేసేసుకుంటున్నాను నేను. వీటిని మనం కట్ చేసుకున్నాక ఒక ప్యాన్లో వేసి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మనం వేడి చేసుకోవాలి. ఒక 1/2 కప్పు షుగర్ వేసేసి ఉడికించుకోవాలి. ఉడికించుకొని చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు ఇవి చల్లారేలోపు మనము క్రీమ్ ప్రిపరేషన్ కోసం 2 టీ స్పూన్ల కార్న్ స్టార్చ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఫస్ట్. ఎందుకు అంటే ఇది ఉండలు కట్టకుండా దీన్ని కలిపి పక్కన పెట్టుకుంటే మనకు ఆల్రెడీ స్ట్రాబెర్రీస్ చల్లారబెట్టినాం కాబట్టి అవి చల్లారిపోయినాయి చూసిరా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసేసుకుందాం. ఆ పేస్ట్ని అదే ప్యాన్లో వేసేసుకొని మనము జస్ట్ చిన్నగా సిమ్ మీద పెట్టేసుకొని వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఎందుకంటే మనకు క్రీమ్ ఫామ్లో కావాలి కాబట్టి కార్న్ స్టార్చ్ చేసేసుకొని ఒక 2 minutes వేడి చేసుకున్నాం అనుకోండి, మంచిగా థిక్గా అయిపోతుంది. మంచి మనకు క్రీమ్ లాగా వచ్చేస్తుంది బ్యాటర్. ఒకసారి చూడండి ఓకేనా. ఒక 2-3 minutesలో మనకు ఆల్రెడీ థిక్నెస్ అయిపోతుంది స్ట్రాబెర్రీ మొత్తం. ఓకే చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చేసిందో, దగ్గరకు వచ్చింది కదా. జస్ట్ 4 minutesలో మనకు క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్రీమ్ని వేరే బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం ఇంకొకటి యాడ్ చేయాలి. ఎందుకు అంటే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు మనం హోమ్ మేడ్ లాగా కాకుండా బయట బేకరీలో తిన్నట్టు ఉండాలంటే మనము ఈ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మీకు దొరికే ఏ బ్రాండ్ క్రీమ్ అయినా సరే తీసుకొచ్చేసుకొని, ఇది ఎక్కడైనా దొరుకుతుంది, అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. తీసుకొచ్చుకొని ఒక 1/2 బాటిల్ వేసుకున్నా నేను, చిన్న శాషెట్ కాబట్టి 1/2 బాటిల్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకుంటే మనకు క్రీమ్ అనేది అప్పటి వరకు మంచిగా సెట్ అయిపోతుంది. ఇది సెట్ అయ్యేలోపు మన పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, అది ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 1 hour అయింది కదా, చూడండి మన పిండి ఎంత మంచిగా ఉబ్బిపోయిందో, దాని నిండా అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం ఏర్ తీసేద్దాం. ఇప్పుడు మనం మంచిగా ప్రెస్ చేసుకుంటూ పిండినంతా ఒక్కసారి ప్రెస్ చేయగానే హెయిర్ అంతా వెళ్ళిపోతుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో ఇట్లా మనం ప్రెస్ చేస్తూ ఉంటే. ఇప్పుడు మనము ఈ పిండినంతా తీసేసుకొని డోనట్స్ ప్రిపేర్ చేసుకుందాం. చూసిరా మనకు ఎటంట టచ్ చేస్తుంటుంది, దీంతో ఏ బాధ లేదు, అంటుకోవడం లాంటివి ఏముండదు. పిండి పర్ఫెక్ట్గా కలిసింది, మంచిగా రెడీ అవుతుంది అనడానికి ఇదే ప్రూఫ్. ఓకేనా. ఇప్పుడు మనం పిండినంతా పెట్టేసుకొని మంచి ఈక్వల్ సైజ్, నేను ఏదైతే ఇప్పుడు చపాతీ పీట తీసుకున్నా కదా దాని సైజుకు ప్రెస్ చేసేసుకొని పార్ట్స్ కట్ చేసుకుంటున్నా. ఈక్వల్ పార్ట్స్ కట్ చేసేసుకోవాలి. అయితే షేప్స్ మాత్రం మనం కరెక్ట్గా కట్ చేయాలి, కొంచెం కూడా మిస్ చేయొద్దు. ఒకవేళ మీకు చిన్నవి కావాలంటే కూడా మనం చిన్నవి కూడా కట్ చేసుకుందాం. 1/2 పెద్దగా చేసుకుందాం, 1/2 చిన్నగా చేసుకుందాము. సరేనా. ఓకే. ఇప్పుడు నేను ఇవన్నీ ఈక్వల్ పార్ట్స్ కట్ చేసిన కదా, ఇప్పుడు ఒకటి మనకు మంచి పెద్ద సైజు డోనట్ చేసుకుందాం. చూడండి చాలా ఈజీ. తీసేసుకొని మంచిగా 2 అంచులు కలిపేసేసి మధ్యలోకి ప్రెస్ చేసేసి ఇట్లా చిన్నగా షేప్ చేసుకుంటే మన డోనట్ రెడీ అయిపోతుంది. ఓకేనా. దీనికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ మీద మనకు పిండి జల్లుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ పెట్టుకున్న తర్వాత దాన్ని అందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజ్ డోనట్ చూడండి, మనం ఏదైతే ఈక్వల్గా కట్ చేసినామో దాంట్లోనే ఇంకొక పాట్ కట్ చేసేస్తే మనకు చిన్న సైజు డోనట్ అయిపోతుంది. సేమ్ అంతే అండి. ఇప్పుడు నేను ఇందులో మీకు ఎట్లా చూపిస్తున్నానో పిండిని మొత్తము చివర్లు మొత్తం కలిపేసుకొని రౌండ్ లాగా చేసుకొని మంచి షేప్ చేసేసుకుని జస్ట్ కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డోనట్స్ అన్నింటినీ ప్లేట్లో పెట్టుకొని టవల్ కప్పి ఒక 20 minutes పక్కకు పెట్టుకుందాం. మనము 20 minutes తర్వాత వీటిని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. మరి వీటి క్లాత్ కప్పేసి 20 minutes తర్వాత వేయించుకుందాం. ఆలోపు ఆయిల్ వేడి చేసుకుందాము. చూడండి ఆయిల్లో మనము చేసి పెట్టుకున్న డోనట్స్ ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఒక 2-3 వేసుకుంటేనే వేయించుకోవాలి. ఎందుకు అంటే కొంచెం ఉబ్బుతాయి ఆయిల్లో వేయంగానే, కాబట్టి స్లోగానే వేయించుకోవాలి. ఇప్పుడు 1 side కాలగానే ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసుకుంటే 2 sides కూడా మనకు 5 minutesలో మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ డోనట్స్ని మనము
వేగినట్టు మంచి ఒక స్టాండ్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే కింద నుంచి పైనుంచి కూడా చల్లగా రావాలి. మనం ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి కింద వాటర్ వచ్చేసి మెత్తబడిపోతాయి. అందుకే ఇట్లాంటి జాలి స్టాండ్ మీద కానీ చిల్లుల గిన్నెలో కానీ పెట్టుకున్నారనుకోండి మనకు గాలాడి అట్లనే మనకు వాటర్ పట్టకుండా ఉంటుంది డోనట్కి. ఓకేనా, చూసారా మంచి కాలిపోయింది కదా. ఇప్పుడు వీటిని షుగర్ డస్ట్ వేసుకుందాం. షుగర్ను కొంచెం పౌడర్ వేసేసుకొని మంచిగా వాటిలో డిప్ చేసేసుకోవాలి డోనట్స్ని మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ షుగర్లో మొత్తం డిప్ చేసేసుకోవాలి. ఓకే, ఇది పక్కకు పెట్టేసుకొని మనం ఇప్పుడు క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నా నేను. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే సాస్ బాటిల్లో అయినా సరే వేసుకోవచ్చు. లేదు అంటే చిన్నటి స్పూన్ తోటైనా మీరు కవర్, ఓకే పాల ప్యాకెట్ కవర్ అయితే ఇంకా బెస్ట్, ఆ కవర్ తోటైనా చేసుకోవచ్చు. ఓకే, నేనైతే నా దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంది కాబట్టి అది యూజ్ చేసుకుంటున్నా. ఓకే, దీనిలో పోసి పెట్టినాం కదా. ఇప్పుడు మెయిన్ వచ్చేసి డోనట్ను మనం ఒక ఎడ్జ్కి కట్ చేసుకోవాలి. చూడండి, లోపటి వరకు మంచిగా కట్ చేసుకోవాలి. లోపల మనకు స్పేస్ వచ్చేటట్టు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం క్రీమ్ పెట్టినప్పుడు డోనట్ మొత్తం కవర్ కావాలంటే లోపటి వరకు కట్ చేయాలి. మనకు ఆల్రెడీ హెయిర్ ఫామ్ అయి ఉంటుంది, లోపల ఓపెన్ అయి ఉంటుంది డోనట్. సరేనా, ఇప్పుడు చూడండి నేను క్రీమ్ మొత్తం దాంట్లోకి ప్రెస్ చేస్తున్నా. ఇట్లా మనం చేసుకున్న స్ట్రాబెర్రీ క్రీమ్ అంతా డోనట్లోకి ఫిలప్ చేసుకున్నాం అనుకోండి, మన స్టఫ్డ్ డోనట్ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ కదా, సింపుల్ వేగా చెప్పేసిన. చేసుకోవడం కొంచెం టైం తీసుకుంటుందేమో కానీ ప్రాసెస్ మాత్రం ఈజీగా, ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎలా చేసినా మీరు అలా చేయండి. మీకు పర్ఫెక్ట్ స్టఫ్డ్ డోనట్స్ మీ ఇంట్లో రెడీగా అయిపోతాయి. మీకు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీద కూడా మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి.